రాజ్ తరుణ్ లావణ్య వ్యవహారంలో ట్విస్ట్ల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. తన ఇంటికి వచ్చి కొందరు దాడి చేశారంటూ లావణ్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. నార్సింగ్ పోలీస్ స్టేషన్ కు వెళ్లిన లావణ్య కంప్లైంట్ ఇచ్చింది. లావణ్యతో పాటు ఆమె తండ్రి కూడా పిఎస్ కు వెళ్లారు. సినీ నటుడు రాజ్ తరుణ్ తల్లిదండ్రులు కోకాపేటలోని లావణ్య ఉంటున్న ఇంటికి వెళ్లడంతో వివాదం చోటు చేసుకుంది. సురారంలో ఉంటున్న రాజ్ తరుణ్ తల్లిదండ్రులు బస్వరాజ్, రాజేశ్వరి అద్దింట్లో ఇబ్బందులు అవుతున్నాయని, తమ కొడుకు ఇంట్లో ఉంటామని బుధవారం కోకాపేటకు వచ్చారు. ఇంట్లోకి వెళ్లడానికి వారు ప్రయత్నించడంతో లావణ్య అడ్డుకుంది. కోర్టులో కేసులున్నాయని, పోలీసులతో మాట్లాడిన తరువాత ఇంట్లోకి రావాలని ఆమె అడ్డుకుంది. ఈ సందర్భంగా ఘర్షణ వాతావరణం తలెత్తింది. రాజ్ తరుణ్ తల్లిదండ్రులు తనపై దాడి చేయించారంటూ లావణ్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం నార్సింగ్ పిఎస్ దగ్గర లావణ్య మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. నిన్న నాకు జరిగిన దాడికి నేను మళ్ళీ పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కాల్సి వస్తుంది. ఇదంతా కూడా ఎక్స్పీరియన్స్ అవ్వాల్సి వస్తుంది. నా లైఫ్ లో నాకు జరిగిన అన్యాయంకి నేను ఫైట్ చేస్తున్నాను. అది కొంతమందికి నచ్చచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు. ఎందుకంటే ఇద్దరు మగాళ్ళ మీద ఫైట్ చేస్తున్నాను. అందులో రాజ్ తరుణ్ గాని, మస్తాన్ సాయి గాని ఇద్దరు పలుకుబడి ఉన్న మనుషులు, ఇద్దరు డబ్బులు ఉన్న మనుషులు. నేను న్యాయం కోసమే పోరాడుతున్నాను. న్యాయం కోర్టులో ఉంది. కోర్టుని కోర్టులాగా కూడా గౌరవించకుండా పర్సనల్ గా అటాకులు చేసి నా మీద దాడి చేస్తున్నారు. ఒక్కదాన్నే నార్మల్ మిడిల్ క్లాస్ అమ్మాయిని ఈరోజు ఉంటది అన్న దాంట్లో పట్టపగలు మా ఇంటికి అమ్మాయిలు లాంటి అబ్బాయిలు పంపించాడు. మరి అబ్బాయిలు అమ్మాయిలాగా వచ్చారో కానీ వచ్చి నన్ను దారుణంగా అటాకులు చేసిన, ప్రైవేట్ పార్ట్స్ కూడా ఇచ్చేసి ఎంత హ్యూమిలేట్ చేసి నన్ను గేట్ వరకు డ్రాగ్ చేసుకుంటూ వచ్చారు. పోలీసులు ఆ సెకండ్ రైట్ టైంకి రాకపోయి ఉంటే నాకు ఏమై ఉండేదో కూడా నాకు తెలియదు. చచ్చిపోయానని ఒక సెకండ్ అయితే అనుకున్నాను. అండ్ ఆ విషయం మీద ఫైట్ చేస్తుంటే సంబంధం లేకుండా శేఖర్ భాష వచ్చాడు, ఆ ప్రీతి అనే అమ్మాయి వచ్చింది, అండ్ ఉదయ్ వీళ్ళందరూ కూడా ఎందుకు వచ్చి మాట్లాడుతున్నారో నాకైతే తెలియదు. వాళ్ళు నా ప్రాపర్టీకి కానీ నా కేసుకు కానీ ఎటువంటి సంబంధం లేని పీపుల్ కేసుకు డైవర్ట్ చేయడానికి మాత్రమే చేస్తున్నారు. అండ్ రాజ్ తరుణ్ పైన నేను మనస్ఫూర్తిగా సారీ చెప్పి ఇదే మీడియా ముఖంగా కేసులు వద్దు అనుకుని తీసుకుందాం అనుకున్న మాట నిజమే. మళ్ళీ ఈ రోజున ఫైట్ చేద్దాం అనుకుంటుంది కూడా నిజమే. ఎందుకంటే వాళ్ళు చేసిన అటాక్ కి మాత్రమే నేను డిఫెండ్ అండ్ నేను ఫైట్ చేసుకుందాం అనుకుంటున్నాను. నా పైన దాడి చేశారు, చాలా అసభ్యకరంగా బిహేవ్ చేశారు. ఇప్పుడు నేను ముందుకు వెళ్తున్నాను. రాజ్ తరుణ్ వచ్చి సమాధానం ఖచ్చితంగా చెప్పాలి. పోలీసు వారిని కూడా అదే కోరాను, రాజ్ తరుణ్ వచ్చి మాట్లాడాలని, లేకపోతే రాజ్ తరుణ్ దీనిపైన ఇన్వెస్టిగేట్ చేయాలని, దీనిపైన వెనకాల ఎవరుండి నా పైన దాడి చేయించారని. నేను హైకోర్టుకు కూడా వెళ్తాను. రాజ్ తరుణ్ నా పైన ఇప్పుడు చేపించిన దాడికి నేను రాజ్ తరుణ్ బెయిల్ కూడా క్యాన్సిల్ చేయించడానికి ట్రై చేస్తాను. యాంటిసిపేటరీ బెయిల్ పైన ఉండి అతను మళ్ళీ విక్టిమ్ పైకి ఎలా వాళ్ళ పేరెంట్స్ ని పంపిస్తాడు? మళ్ళీ వృద్ధులు అన్న పేరుతో 4 ఆడోళ్ళని తీసుకొచ్చి 8 మంది ఆడోళ్ళని తీసుకొచ్చి కొట్టించాడు. నా ప్రాణం ఉన్నంత వరకు, మరి ఎప్పుడు పోతానో కూడా నాకు తెలియదు. ఉన్నంత వరకు అయితే లాస్ట్ ఫైట్ చేస్తాను. రాజ్ తరుణ్ అనే వ్యక్తే కమ్యూనిటీ లోపలికి ఎంట్రీ ఇవ్వడం అన్నది జరిగింది. మా పేరెంట్స్ వస్తున్నారని 1:10 PM కి కాల్ చేశాడు మా కమ్యూనిటీ మేనేజర్ కి. వాటికి సంబంధించిన ఎవిడెన్స్ తో సహా ఇచ్చాము. పోలీస్ ఇన్వెస్టిగేషన్ లోనే చెప్పాలి. ఇంకా నేను పెట్టిన పేర్లు అయితే రాజ్ తరుణ్ పేరెంట్స్ అండ్ శేఖర్ భాష, ప్రీతి, ఉదయ్ అండ్ లాస్ట్ మేఘన ఎవరో సోషల్ యాక్టివిస్ట్ వచ్చారు. మా కమ్యూనిటీలో తిరుగుతున్న మీడియా పీపుల్ కాకుండా ఎవరైతే ఇంకా అటాక్ చేయడానికి ఎవరైతే వచ్చారో వాళ్ళందరినీ కూడా ఇంక్లూడ్ చేశారు. విల్లా గురించే ఇప్పుడు సమస్య అంతా కూడా ఆ విల్లా ఎవరిదని చెప్పేసి ఇప్పుడు నిన్న వాళ్ళ ఫాదర్ కూడా అంటున్నాడు, మా విల్లా రాజ్ తరుణ్ అని చెప్పేసి అంటున్నాడు. మీ ఫాదర్ ఏమంటుండంటే లావణ్య రాజ్ తరుణ్ అని చెప్పేసి అంటున్నాడు. అంటే విల్లా గురించే మీరు వాళ్ళు అది ఆక్యుపై చేసుకోవడానికి వాళ్ళు వచ్చారని చెప్పేసి దాని మీద క్లారిటీ ఏంటి అసలు? ఇప్పుడు నేను విల్లా గురించి అయితే మేము విల్లా కొని ఒక 7-8 years అవుతుందండి. ఈ రోజున ప్రాపర్టీ అన్నది ఎందుకు రావాలి? మేము రాజ్ తరుణ్ 2009 నుంచి మేము స్టార్ట్ చేసుకున్నాము. ఆ రోజు నుంచి ప్రపంచానికి తెలియని లావణ్య రాజ్ తరుణ్ వద్దనుకున్న తర్వాతే లావణ్య చెడ్డదైపోయింది. లావణ్య డ్రగ్స్ అమ్ముతుంది, లావణ్య డ్రగ్స్ కన్స్యూమ్ చేస్తుంది, లావణ్య ప్రాస్టిట్యూట్ కూడా అయిపోయింది. ఒక ఆడదయ్యుండి విలేకర్, ప్రముఖ యూట్యూబ్ ఛానల్ విలేకర్ ప్రాస్టిట్యూషన్ అన్న వర్డ్ మెన్షన్ చేసింది. ఈ రిపోర్ట్ లో ఆమె గురించి కూడా మెన్షన్ చేశాను. ఆవిడ 40,000 డబ్బులు తీసుకుందండి ఆవిడ నా దగ్గర. ఓన్లీ థంబ్నెయిల్ పెట్టారు వాళ్ళ యూట్యూబ్ ఛానల్లో, లావణ్య మొగుడు ఎవరు, రాజ్ తరుణ, మస్తాన్ సాయి అని థంబ్నెయిల్ పెట్టింది. ఏంటి పెట్రిషియా నువ్వు ఎలా పెడతావు అలా అని అడిగితే మా బ్యాక్ అండ్ టీమ్ ఇలా వర్కౌట్ అవుతుంది, డబ్బులు కావాలని అనింది. నాకే తినడానికి లేని టైంలో నేను 40,000 ఇవ్వడం జరిగిందండి పెట్రిషియాకి. ఇంకా అంటే 2 లక్షలు అడిగింది. ఇంకా ఇవ్వని పక్షంలో మస్తాన్ సాయి వైపుకి వెళ్ళింది. మస్తాన్ సాయి వాళ్ళ అక్యూజ్డ్ వైపుకి వెళ్ళి ఇదంతా చేస్తుంది. పర్సనల్ గ్రడ్జ్ పైన వీళ్ళంతా సిండికేట్ బ్యాచ్. శేఖర్ భాష, ప్రీతి, ఉదయ్, మేఘన
అండ్ పెట్రిషియా వీళ్ళంతా గ్రూప్ గా ఫామ్ అయ్యి ఇదంతా చేశారు. ఎంత చేసినా ఏమున్నా సరే పోలీస్ స్టేషన్ ఉందండి, చట్టం ఉంది, నేను లా ప్రకారమే వెళ్తాను. ఏం చేసుకుంటారో చేసుకోనివ్వండి. ఇంకా ఖచ్చితంగా ఇప్పుడు ఇందులో రాస్తారు ఇన్వాల్వ్మెంట్ అంటే వీళ్ళందరూ కలిసి చేసిన బ్యాచ్ లో మస్తాన్ సాయి కూడా ఉన్నాడండి. మరి ఇది రాస్తారని చేపించాడా లేదా మస్తాన్ సాయి చేపించాడా లేదా అందరూ కలిసే ఫామ్ చేశారా అన్న నిజం బయటకు వస్తే నెక్స్ట్ రాస్తారని కూడా ఖచ్చితంగా వెళ్తాడు. నేను ఇన్ని రోజులు రాస్తారుకి అగేన్స్ట్ గా సాక్ష్యాలు ఇవ్వలేదు, నేను ప్రేమించిన మనిషి కాబట్టి ఇవ్వలేదు. కంప్లైంట్ పెట్టినప్పటికీ నేను మనిషి కావాలి అనుకొని పెట్టాను, మనిషి జైలుకి వెళ్ళాలని కాదు. కానీ అతను సైలెంట్ గా ఉండి ఇంత క్రూయల్ గా బిహేవ్ చేస్తున్నాడు అంటే ఫిజికల్ అటాక్ అన్నది తప్పు. నువ్వు అట్లీస్ట్ మాటలతో దాడి చేసినా మాట అనేది మర్చిపోతామేమో. ఆ సెకండ్ ప్రాణం పోతే ప్రాణం తీసుకురాలేరు ఎవరు. రాస్తారుని కూడా ప్రిజన్ కి పంపిస్తాను. కోర్టు తీర్పు లావణ్య రాస్తారుని విడిపోయారు, లావణ్య రాస్తారుకి సంబంధం లేదు అన్నదేమి ఇవ్వాల. ఛార్జ్ షీట్ అయింది, ఛార్జ్ షీట్ లో 11 ఏళ్లు వీళ్ళు సహజీవనం చేశారు అని వచ్చారు. ఇల్లు సంబంధం లేదు అని అయితే లేదండి. అది రాస్తారు. ఇప్పుడు అంటే ప్రాపర్టీ కొన్నాం కాబట్టి ప్రాపర్టీ గురించి, అంటే ప్రాపర్టీ లేకపోతే అంటే లావణ్య తీసుకెళ్తాడా మరి? ఇప్పుడు అంటే ప్రాపర్టీ ఉందని లావణ్య వద్దంటున్నాడా? తల్లిదండ్రులు ఒకటే ఆరోపణ చేస్తున్నారు, అసలు రాస్తున్న అమ్మాయి పెళ్లి చేసుకోలేదు, సహజీవనం చేశారు, కానీ అక్రమ సంబంధాలు ఉన్నాయి, ఆమె ఒక డ్రగ్ పెడ్లరు, అసలు ఆమెకు సంబంధమే లేదు, ఆ ఇల్లు మాదే అని చెప్పేసి ఖండితంగా చెప్తున్నారు. దాని రాస్తారు వాళ్ళ 4 ఫాదర్స్ ఇచ్చిన హౌస్ కాదండి అది. రాజ్ తరుణ్ హైదరాబాద్ కి వచ్చిన తర్వాత జీరోతో తన కెరియర్ స్టార్ట్ చేశాడు. అతను కూడా స్టార్టింగ్ డేస్ లో మీ అందరికీ చెప్పడం జరిగింది. ఆ అమ్మాయి ఇనిషియల్ డేస్ లో మేము కలిసి ఉన్నామని, మేమిద్దరం లవ్ చేసుకున్నాము, పెళ్లి చేసుకున్నాము. నాకు ప్రపోజ్ చేసింది అతనే, పెళ్లి చేసుకుంటామని అడిగింది అతనే. దాని తర్వాత మేము ఫామ్ చేసుకున్న మా జర్నీలో వచ్చిన ఇల్లు అది. అది నాది కాదు, రాస్తారుంది కాదు అంటే ఒప్పుకుంటానేమో కానీ ఓన్లీ రాస్తారుంది అంటే నేను ఒప్పుకోను. ఎందుకంటే బయటికి మగాడు వెళ్ళి పనిచేస్తే ఆడది ఇంట్లో ఉండి పనిచేసింది. మీ అందరూ మగాళ్ళు ఉన్నారు, ఇక్కడ 2-3 ఆడోళ్ళు ఉన్నారు. మరి మీ అందరు మగాళ్ళదే ఇల్లులు అయిపోతాయా? మీ అందరు పిల్లల ఇల్లులు కావా? మీ అందరి మగాళ్ళ మీద పేరు మీద ఇల్లుంటే అడిగే క్వశ్చన్ అడిగేటప్పుడు అవును, ఇప్పుడు పెళ్లి అన్న సర్టిఫికేట్ అన్నది ఇప్పుడు లీగల్ గా ఇప్పుడు వచ్చిందేమో. ఒకప్పుడు మన పేరెంట్స్ కి సర్టిఫికెట్లు ఎక్కడ ఉన్నాయి, రిజిస్ట్రేషన్లు ఎక్కడ ఉన్నాయి? దట్స్ వాట్ ఇప్పుడు నాది రాస్తారుంది 1 year 2 year థింగ్. లాస్ట్ 2 years అయితే వేరు 2009 అండి. మీరు బ్యాక్ చాలా సంవత్సరాలు వెళ్ళాలి. అప్పటి నుంచి అసలు విడిపోతాము అన్న థాట్ ఉండేది కాదు నాకు, ఇలాంటి గొడవలు అవుతాయని థాట్ ఉండేది కాదు. మరి ఆడపిల్లలు రావడం వల్ల, మస్తాన్ సాయి రావడం వల్ల రాస్తారుని ఇలా అయ్యాడా, లేదా ఆ ఇల్లు ప్రాపర్టీ మీద మస్తాన్ సాయి ఇప్పుడు చేస్తున్నాడో నాకు తెలియదు. ఆ ఇల్లు ప్రాపర్టీ పైన రాస్తారుని పేరెంట్స్ కి ఆశ ఉందో కూడా నాకు తెలియదు. కానీ రాస్తారుని పేరెంట్స్ ఆస్తి కాదు, అలాని మా పేరెంట్స్ ఆస్తి కాదు. బతుకు తెరువు కోసం నాకు ఏ రోజున సాయం కావాలంటే మా పేరెంట్స్ ఎంతో ఇవ్వడమేమో, మా బతుకు తెరువు కోసం రాస్తారుని సంపాదించే డబ్బేమో, అంతే. దయచేసి ఖచ్చితంగా అండి. ఇప్పుడు అతను ఇల్లు కొన్నాడు, 1,20,00,000 పెట్టి 1,50,00,000 పెట్టి కొన్నాడండి. ఈ రోజు 10 కోట్లు అయింది కాబట్టి ప్రాపర్టీ అంటున్నారు. డిగ్రేడ్ అయిపోయి అసలు ఇల్లే కూలిపోయింది, ప్రాపర్టీ లేదైతే. ఇంకో ఆరోపణ, మీరు అందరు కాల్స్ రికార్డ్ చేస్తారు, వీడియో కాల్ రికార్డ్ చేస్తారు, అలాగే ఒక ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కాల్ రికార్డ్ కూడా చేసి భయపెట్టించారని చెప్పేసి ప్రధాన ఆరోపణ ఉంది. దాని మీద మీరు ఏం క్లారిటీ ఇస్తారు? మీరు అడిగిన క్వశ్చన్ నాకు డైరెక్ట్ గానే అర్థమైంది. ఇప్పుడు కాల్స్ అన్నవి ప్రతి ఒక్కరు చేశారు, అండ్ నా కేసుకి సంబంధించి ఏమో రికార్డ్ ఏమో గానీ సంబంధం లేదు. వీడియో కాల్ లో మస్తాన్ సాయితో ఉంటాను. ఆ కాల్ అనేది బయటకు వచ్చింది, అది చేసింది మస్తాన్ సాయి. ఆ హార్డ్ డిస్క్ కూడా పోలీసులకు ఇవ్వడం జరిగింది. అతను కస్టడీలోనే ఉన్నాడు, ఇప్పుడు రిమాండ్ లో ఉన్నాడు. అమ్ముకొని వచ్చాను ఇతన్ని. నా మంచి బాగోగులు, నేను చెడ్డ పని చేస్తున్నానా లాగి పెట్టి నన్ను పీకి నువ్వు చెడ్డ పని చేస్తున్నావు అని చెప్పేది ఉండే, లేదా పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి చెప్పేది ఉండే. నా ప్రాణాన్ని నా మానాన్ని తీసుకొచ్చి ఎక్కడో బయట కూర్చొని బౌబో అని కుక్కలాగా మరలుతాడు. వాడేం మగాడు, వాడేం హీరో? ఏ రకంగా హీరో అవుతావు నువ్వు? బాధ్యత లానే నమ్మనోడి నువ్వేం హీరో అవుతావు? ఇంకా లైవ్ ఎందుకు? లావణ్య వ్యవహారంలో ట్విస్ట్ల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. తన ఇంటికి వచ్చి కొందరు దాడి చేశారంటూ లావణ్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. నార్సింగ్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి లావణ్య కంప్లైంట్ ఇచ్చింది. లావణ్యతో పాటు ఆమె తండ్రి కూడా పిఎస్ కు వెళ్లారు. సినీ నటుడు రాజ్ తరుణ్ తల్లిదండ్రులు కోకాపేటలోని లావణ్య ఉంటున్న ఇంటికి వెళ్లడంతో వివాదం చోటు చేసుకుంది. సురారంలో ఉంటున్న రాజ్ తరుణ్ తల్లిదండ్రులు బస్వరాజ్, రాజేశ్వరి అత్తింట్లో ఇబ్బంది అవుతుందని తమ కొడుకు ఇంట్లో ఉంటామని బుధవారం కోకాపేటకు వచ్చారు. ఇంట్లోకి వెళ్లడానికి వారు ప్రయత్నించడంతో లావణ్య అడ్డుకుంది. కోర్టులో కేసులున్నాయని పోలీసులతో మాట్లాడిన తర్వాత ఇంట్లోకి రావాలని ఆమె అడ్డుకుంది. ఈ సందర్భంగా ఘర్షణ వాతావరణం తలెత్తింది. రాజ్ తరుణ్ తల్లిదండ్రులు తనపై దాడి చేయించారంటూ లావణ్య పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ నార్సింగ్ పోలీస్ స్టేషన్ నుంచి మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, నార్సింగి పోలీస్ స్టేషన్ కి చేరుకుని సుమారు 6 పేపర్లతో కూడినటువంటి ఒక ఫిర్యాదుని పోలీసులకు అందజేసింది. ఆ ఫిర్యాదులో మస్తాన్ సాయి, రాజ్ తరుణ్ తల్లిదండ్రులు, నిన్న ఎవరైతే వచ్చినటువంటి ప్రీతి, శేఖర్ బాషా, వీళ్ళందరి పేర్లను దాంట్లో పొందుపరిచి ఆ కంప్లైంట్ పోలీసులకు అందజేసింది. ఒక్కసారి లావణ్య ఉంది, లావణ్యతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఏ అంశం పైన ఫిర్యాదు చేసింది, ఎవరు పేర్లు పెట్టిందని మీరు ఇచ్చినటువంటి కంప్లైంట్ లో ఎవరెవరి పేరు మెన్షన్ చేశారు? నేను ఇచ్చినటువంటి కంప్లైంట్ లో ప్రధానంగా రాజ్ తరుణ్ని మెన్షన్ చేస్తూ, రాజ్ తరుణ్ వెనక ఉన్న మస్తాన్ సాయి ఉండొచ్చు, శేఖర్ బాషా ఉండొచ్చు, ఉదయ్, ప్రీతి, మేఘన, వీళ్ళందరినీ మెన్షన్ చేసి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. రాజ్ తరుణ్ పేరెంట్స్ తో పాటు ఎవరైతే దుండగులు వచ్చారో వాళ్ళని ఫిజికల్ గా అటాక్ చేశారు, మొలెస్ట్ చేశారు. వర్బల్ గా వీళ్ళు మా కమ్యూనిటీ అంతా న్యూసెన్స్ చేశారు. మా కమ్యూనిటీలో మొత్తం డిస్టర్బ్ చేశారు అంతా. వీళ్ళందరిపైన కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఏం జరిగిందో అది రాసిచ్చాను. ఏమని చర్యలు తీసుకోమని ఇచ్చారు? ఇంకొకసారి నేను ఎవరి జోలికి వెళ్ళట్లేదు. నా జోలికి కూడా వాళ్ళు ఎందుకు వస్తున్నారో నాకు తెలియదు. నా జోలికి రావద్దు అని ఇచ్చాను. ఖచ్చితంగా రాశాను. చర్యలు తీసుకుంటామని చెప్పారండి. దాడి జరిగిన దానికి ఎవిడెన్స్ ఏమని ఇచ్చారా? దాడి జరిగిన దానికి ప్రధానంగా రాజ్ తరుణే కమ్యూనిటీలోకి అలో చేశాడండి. మా మనుషులు వస్తున్నారని. సో 15 మంది ఎవరైతే దుండగులు వచ్చారో 10 మంది ఇంట్లోకి ఎవరైతే ఎంటర్ అయ్యారో వాళ్ళు రాజ్ తరుణ్ పంపించాడా మరి శేఖర్ బాషా పంపించారా పోలీసులే చెప్పాలి. నేనైతే ఇష్యూని వదలనండి, ఎందుకంటే నా ప్రాణం మీదకి వచ్చింది. నేను నా మనస్ఫూర్తిగా సారీ చెప్పి వదిలేద్దాం అనుకున్న మనిషిని ఈ రోజున నా ప్రాణం మీదకి వచ్చిన తర్వాత నేను వదలను. నిన్న ఇంకో అమ్మాయి వచ్చి మొబైల్ కావాలని చెప్పి హంగామా చేసింది. పోలీస్ స్టేషన్ ఉంది, రమ్మనండి, ఐఎంఏ తీసుకొని రమ్మనండి, కంప్లైంట్ ఇద్దాము. ఫోన్ దొరుకుతుంది ఈ రోజు. కాకపోతే ఖచ్చితంగా ఆమె వచ్చి న్యూసెన్స్ చేసింది కదండి. ఆమె చేసిన అల్లరి గానీ, ఆమె చేసిన గోల గానీ ఖచ్చితంగా జరిగింది కాబట్టి. మరాఠీ ప్రీతి చౌదరి అండి, ఆమె పేరు కూడా మెన్షన్ చేశాం. ఎన్ని పేజీల కంప్లైంట్ ఇచ్చారు? 3 పేజెస్ ఇచ్చాను. మొత్తం అంతా పాత చరిత్ర అంతా రాశారు? పాత చరిత్ర ఏం రాయలేదు, నిన్న జరిగిందే రాశాను. నవ్వులాటగా ఉన్నప్పుడు నవ్వు వస్తున్నప్పటికీ నిన్న జరిగింది చాలా దాడండి. నేను పోయానని అనుకున్నాను. ఏం నూకలు ఉన్నాయో తెలియదు, బతుకున్నాను. నేను లైఫ్ లో నిజంగా మూవ్ ఆన్ అవ్వాలనుకుంటున్నాను, సంతోషంగా ఉండాలనుకుంటున్నాను. నాకు వద్దు రాజ్ తరుణ్, నీకు వద్దా? నాకు కూడా వద్దు. వచ్చి కూర్చో మాట్లాడు. పోయి నీకేమైనా భయం వేసి ఇలా అంటున్నావా? అంత దూరంగా కూర్చొని మాట్లాడుకొని క్లోజ్ చేసుకొని వెళ్ళిపోదాం. నేను కూడా వెళ్ళిపోతా, నాకు వద్దు, నాకు బ్రతకాలని ఉంది. రాజ్ తరుణ్ ఒక్కసారి వచ్చి మాట్లాడమనండి, నేను అన్ని ఆపేస్తాను. లేదు అంటే మొత్తానికి సెటిల్మెంట్ కి వచ్చారు. సెటిల్మెంట్ లో ఏం డిమాండ్ చేస్తారు? క్లోజర్ డిమాండ్ చేస్తున్నాను. నాకేమి ప్రాపర్టీ వద్దు, నాకేమి డబ్బులు వద్దు. క్లోజర్, నిజం మాత్రమే మాట్లాడుతున్నాను. ఇప్పుడు కాదు, లావణ్య ఎప్పటికైనా సరే తన ప్రాణం చివరి వరకు అయినా సరే నిజం మాత్రమే. ఆ నిజం, ఆ క్లోజర్ ఇచ్చేసి నేను గుడ్ బై చెప్పి వెళ్ళిపోతాను. అంటే రాజ్ తరుణ్ వచ్చి మాట్లాడితేనే ఇష్యూ క్లోజ్ అవుతుంది. ఖచ్చితంగా. నేను సంసారం చేసింది రాజ్ తరుణ్ తోనే కదా. రాజ్ తరుణ్ పైన కంప్లైంట్ ఇచ్చామండి. రాజ్ తరుణ్ తర్వాత ఉన్న బ్యాచ్ ని, ఎందుకంటే మస్తాన్ సాయితో నాకు పరిచయం అయిన తర్వాత జరిగిందంతా మరి న్యాచురలా లేకపోతే నన్ను వదిలించుకోవడానికి రాజ్ తరుణ్ చేశాడు. ఎందుకంటే మరి వదిలించుకోవడానికి ట్రై చేసినట్టున్నాడు. నేను వెళ్ళలేకపోతున్నాను. ఆ ప్రాసెస్ లో మరి మస్తాన్ సాయితో నేను ట్రాప్ లో పడ్డానా లేకపోతే మోసపోయానా లేకపోతే ఏం జరిగిందో నాకు తెలీదు. బట్ అదంతటి కూడా రాజ్ తరుణే నిజం చెప్పాలి. మొత్తం మూల కారణం కూడా రాజ్ తరుణ్. రాజ్ తరుణ్ పేరుని ఇంక్లూడ్ చేస్తే కంప్లైంట్ ఇచ్చాను. తన తల్లిదండ్రులు, ఇంకొంతమంది అనుచరులు నా ఇంట్లోకి దౌర్జన్యంగా వచ్చి నా ఇంటి డోరు పగలగొట్టుకొని నన్ను మొలస్టేషన్ చేశారు. నన్ను పైనుంచి కిందికి వరకు బలవంతంగా లాక్కొచ్చారు. ఎక్కడ పడితే అక్కడ ప్రైవేట్ స్పాట్ మీద చేతులేశారు. వారందరిపైన చర్యలు తీసుకోవాలి. ఈ ఇష్యూ ఇక్కడతో ఆగాలి అంటే రాజ్ తరుణ్ కంపల్సరీ ఇప్పుడు ఏదైతే కోకాపేట్ ఇల్లు ఉందో ఆ ఇంటికి రావాలి, అక్కడ కూర్చోవాలి. కూర్చొని ఇద్దరు మధ్యలో జరిగేటువంటి కన్వర్సేషన్ తర్వాత ఈ ఇష్యూకి ఒక సొల్యూషన్ దొరుకుతుంది అంటూ మాత్రం లావణ్య చెప్తా ఉంది. అయితే రవితేజ, తనకు రాజ్ తరుణ్ ఇల్లు రాసిచ్చాడని లావణ్య చెప్తుంది. అలాగే రాజ్ తరుణ్ తల్లిదండ్రులు మాత్రం ఆ ఇల్లు ఇచ్చేది లేదంటున్నారు. ఈ వివాదం ఎక్కడి వరకు వెళ్లే అవకాశం ఉందంటారు? మొత్తం ఇష్యూ ఇంటితోటే సాగుతా ఉంది. రాజ్ తరుణ్ ఇక్కడి నుంచి వెళ్లిపోయిన తర్వాత కూడా గత 2-3 ఏళ్ల నుంచి లావణ్య అదే ఇంట్లో నివాసం ఉంటుంది. ఆ ఇంట్లోనే తనిల్లుగా భావిస్తూ తన కుటుంబ సభ్యులతో కలిసి చాలా ఏళ్ల పాటు అదే ఇంట్లో నివాసం ఉంటుంది. రాజ్ తరుణ్ తల్లిదండ్రులు ఈ 2-3 ఏళ్లలో ఒక్కసారి కూడా ఇంటికి వచ్చి మంచి క్షేమ భాగాలు, ఇల్లు ఉందా లేదా, ఇంట్లో ఎవరు ఉంటా ఉన్నారు, కనీసం కూడా ఆరాధీయలేదు. ఈరోజు
రాజస్థానంతో నేను ఇష్యూ కాంప్రమైజ్ చేసుకుంటున్నాను, ఆ కేసులన్నీ కూడా వెనక్కి తీసుకుంటానంటూ కూడా ఎప్పుడైతే లావణ్య ప్రకటించిందో ఇమీడియట్ గా వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి నిన్న మిగతా అనుచరులతో కలిసి దౌర్జన్యం చేసి నా ఇంట్లోకి వచ్చి నా పట్ల అసభ్యంగా బిహేవ్ చేసి నన్ను ఇంట్లో నుంచి బయటికి గెంటేసేటువంటి ప్రయత్నం చేశారు. ఆల్రెడీ ఈ వ్యవహారం కోర్టులో నడుస్తుంది. కోర్టులో నేను ఈ అంశానికి సంబంధించి అతనిపై కూడా కేసు నమోదు చేసి ఉన్నాను కాబట్టి కోర్టు నుంచి ఎలాంటి క్లియరెన్స్ రాలేదు, కోర్టు నుంచి ఎలాంటి నోటీసులు అందలేదు. అయినప్పటికీ నన్ను బలవంతంగా రాజస్థాన్ తల్లిదండ్రులు వచ్చి ఇంట్లో నుంచి గెంటేసి నన్ను అక్కడ తీవ్రంగా దాడి చేసి నన్ను చంపేటువంటి ప్రయత్నం చేశారంటూ మాత్రం లావణ్య 3 పేజీలతో కూడినటువంటి ఒక కంప్లైంట్ ని నార్సింగి పోలీస్ స్టేషన్ లో పోలీసులకు అందజేసింది. పోలీసులు నిజంగానే ఒకవేళ దాడి జరిగింది అన్నట్టుగా కూడా వాళ్ళు ఏదైనా భావించి ఆ ఆధారాలు సేకరిస్తే మాత్రం డెఫినెట్ గా ఇంట్లోకి అనుమతి లేకుండా ఎవరైతే ట్రెస్ పాసింగ్ కి పాల్పడి అక్రమంగా ఇంట్లోకి వచ్చారో వాళ్ళందరిపై కూడా కేసు నమోదయ్యేటువంటి అవకాశం ఉంది. అనుష, అయితే రవితేజ తన కొడుకు ఇంట్లో అసాంఘిక కార్యక్రమాలు చేస్తున్నారంటూ రాజ్ తరుణ్ పేరెంట్స్ అంటే చెప్పారు. దీనికి సంబంధించి లావణ్య ఏమంటుంది? అటు రాజ్ తరుణ్ తల్లిదండ్రులు మాత్రం ఇది సొంతంగా కష్టంగా రాజ్ తరుణ్ సినిమాల మీద వచ్చినటువంటి రెమ్యునరేషన్ డబ్బులతో ఈ ఇల్లు సాధించాడు, సంపాదించాడు, కొనుక్కున్నాడు, అతని పేరు పైన రిజిస్ట్రేషన్ అయ్యింది. లావణ్యతో కేవలం సహజీవనమే చేశాడే తప్ప ఎక్కడ కూడా అమ్మాయిని పెళ్లి చేసుకుని తాళి కట్టి కుటుంబ సభ్యురాల కిందికి భావించలేదు. ఇద్దరి మధ్యలో ఉన్న రిలేషన్ తోటి కొన్ని రోజుల పాటు తీసుకొచ్చి ఇంట్లో పెట్టాడు. ఆ రిలేషన్ ఇద్దరి మధ్యలో మనస్పర్ధాలు వచ్చాయి. అప్పటికి రాజ్ తరుణ్ ఆమెను వదిలేసి వెళ్ళిపోయాడు. తను కూడా వెళ్లిపోకుండా అదే ఇంట్లో మొండికేసి కూర్చొని ఇల్లు నాదే అంటూ కూడా ఆక్రమించేటువంటి ప్రయత్నం చేస్తుంది. లావణ్య ఆ ఇల్లుని అడ్డం పెట్టుకుని ఇల్లీగల్ యాక్టివిటీస్ సాగుతోంది, అసభ్య కార్యకలాపాలకు పాల్పడుతోంది, డ్రగ్స్ లాంటివి ఇతర వ్యక్తులను కూడా తీసుకొచ్చి ఆ ఇంట్లోనే స్టేయింగ్ ఇస్తుంది అంటూ మాత్రం రాజ్ తరుణ్ తల్లిదండ్రుల యొక్క ఆరోపణలు పక్కన పెడితే వాళ్ళు వచ్చి అఫీషియల్ గా పోలీసులకు ఫిర్యాదు ఇచ్చి నా ఇంట్లో నేను ఉండడానికి ఒప్పుకోవట్లేదంటూ కూడా అధికారికంగా ఒక ఫిర్యాదు అందజేయాల్సి ఉంది. ఆ ఫిర్యాదు అందజేయకుండా నిన్న దౌర్జన్యంగా ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తులని బయటికి గెంటేసి ఇంటిని ఆక్రమించేటువంటి ప్రయత్నం చేశారు కాబట్టి ఇది చట్టపరంగా చట్ట ఉల్లంఘనకు పాల్పడ్డట్టే. కాబట్టి పోలీసులు ఈ అన్నిటిపైన పోలీసులు ఫిర్యాదు అందితే ఆ ఫిర్యాదుని పరిశీలించి అక్కడ జరిగినటువంటి ఎవిడెన్స్ అంతా కూడా పరిశీలించిన తర్వాత లావణ్యపై ఎవరైనా దాడి చేసినట్టు ఎవిడెన్స్ లో ఏదైనా ప్రూవ్ అయితే మాత్రం డెఫినెట్ గా వారందరిపైన కేసులు నమోదు చేసి రిమాండ్ చేసేటువంటి అవకాశం ఉంది. అనుష, అయితే రవితేజ మనం చూసుకున్నట్టయితే శేఖర్ భాష, అలాగే ప్రీతి, మేఘన ఇలా కొంతమంది పేర్లు చెప్పారు. వాళ్ళు ఎవరు లావణ్యకు ముందుగానే తెలుసా, లేకపోతే వాళ్ళ పేరెంట్స్ కి సపోర్ట్ చేయడానికి వచ్చారా, అసలు వాళ్ళు ఎవరు? శేఖర్ భాష ఈ కంప్లీట్ ఎపిసోడ్ లో లావణ్యకు విలన్ అనే విషయం అందరికీ తెలిసింది. నిన్న లావణ్యని ఎదిరించడానికి రాజ్ తరుణ్ తల్లిదండ్రులు ఇంటికి వెళ్తున్నారు, లావణ్యని ఇంట్లో నుంచి గెంటేయబోతా ఉన్నారని ఒక సమాచారం తెలుసుకుని శేఖర్ భాష రావడము, తర్వాత ఏదైతే ప్రీతి రాజ్ తరుణ్ కి అత్యంత దగ్గర సన్నిహితురాలు, స్నేహితురాలు, ఇదే ఇంట్లో రాజ్ తరుణ్ కొన్నిసార్లు ఫ్రెండ్షిప్ పేరుతో బర్త్డే పేరుతో తీసుకొచ్చి ఈ లావణ్యాన్ని పరిచయం చేసి రాజ్ తరుణ్ లేనప్పుడు ప్రీతి, లావణ్య ఇద్దరు కలిసి కొన్ని రోజుల పాటు ఇదే ఇంట్లో స్టే చేయడము, లావణ్య తన మొబైల్ తీసుకొని దాంట్లో ఉన్నటువంటి కొన్ని సీక్రెసీ ఫోటోలన్నీ కూడా బయటకు పెట్టింది అంటూ మాత్రం ప్రీతి వైపు నుంచి వస్తున్నటువంటి అలిగేషన్స్. సో రకరకాల వాదనలు, విభిన్న అభిప్రాయాలు, ఒకరి మించి ఒకరి అలిగేషన్స్ వ్యక్తమవుతా ఉన్నాయి. ఇప్పుడు తాను ఇచ్చినటువంటి 3 పేజీల ఫిర్యాదును బట్టి పోలీసులు ఎంక్వైరీ చేసి వెరిఫై చేసి నిజంగానే లావణ్యపై ఒకవేళ దాడి జరిగినట్టు ఎంక్వైరీలో బయటపడితే మాత్రం డెఫినెట్ గా వారందరిపైన కేసులు నమోదయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ప్రీతి అనే అమ్మాయి నా మొబైల్ ని బలవంతంగా లాక్కొని నా మొబైల్ ని స్వాధీనపరచుకొని నా మొబైల్లో ఉన్నటువంటి ఎవిడెన్స్ ని, నా వ్యక్తిగత ఫోటోలన్నీ కూడా బయట పెడుతుంది అంటూ కూడా నిన్న అమ్మాయి ప్రీతి వచ్చి లావణ్యని క్వశ్చన్ చేయడం జరిగింది. నా ఇంట్లోకి అక్రమంగా వచ్చినటువంటి ప్రీతి పైన కూడా చర్యలు తీసుకోవాలంటూ కూడా లావణ్య పోలీసులకు ఒక 3 పేజీలతో కూడినటువంటి ఒక ఫిర్యాదు సిద్ధం చేసుకుని పోలీసులకైతే అందజేసింది. వీరంతా కూడా ఏ అనుమతి లేకుండా ఆ ఇంటి ప్రిమిసెస్ కి వచ్చి ఆ ఇంటి దగ్గర న్యూసెన్స్ క్రియేట్ చేసి అక్కడ ఉన్నటువంటి సొసైటీ వాళ్ళందరినీ కూడా డిస్టర్బ్ చేసి ఏ అనుమతి లేకుండా ఇంట్లోకి దూసుకొచ్చేటువంటి ప్రయత్నం చేశారు. కాబట్టి వీళ్ళందరిపై కూడా ట్రెస్పాసింగ్ కేసులు నమోదయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఉదయ్ అనే ఒక పేరు, మేఘన అనే ఒక పేరు, రకరకాల పేర్లు లావణ్య వినిపించిందో వాళ్ళందరి పేర్లని దాంట్లో మెన్షన్ చేసి స్వయంగా తను పోలీసులకు అందజేసింది. కాబట్టి వీళ్ళందరూ ఎందుకు వచ్చారు, ఇది ఒకవేళ లావణ్య నిజంగానే వివాహం అయ్యింది, ఇద్దరు భార్యాభర్తలు, ఇది కుటుంబ అంశం అన్నప్పుడు మాత్రం వీరందరిపైన కేసులు నమోదయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కానీ రాజ్ తరుణ్ తల్లిదండ్రులు లావణ్య అనే అమ్మాయిని రాజ్ తరుణ్ పెళ్లి చేసుకోలేదు, తను కేవలం ఒక రిలేషన్ మెయింటైన్ చేశాడు. ఆ రిలేషన్ అడ్డు పెట్టుకుని ఈ రోజు ఇల్లు నాది, రాజ్ తరుణ్ని పెళ్లి చేసుకున్నాడు, నా హస్బెండ్ అంటూ కూడా తప్పుడు సమాచారం ఇస్తా ఉంది మీడియాకంటూ మాత్రం లావణ్య వైపు నుంచి వస్తున్నటువంటి వర్షన్. మొత్తం అన్ని వైపుల నుంచి కూడా
ఈ పోలీసులు వీటిని వెరిఫై చేసి పరిశీలించిన తర్వాత నిన్న జరిగినటువంటి ఎపిసోడ్ కి సంబంధించి వాస్తవాలు ఏంటి అంటూ కూడా పోలీసులు త్వరలో నిగ్గు తేల్చనున్నారు. అయితే రవితేజ, ఇంత వివాదం జరుగుతున్నప్పటికీ ఇంకా రాజ్ తరుణ్ ఎలాంటి స్పందన లేకుండా ఉన్నారు, దానిపైన ఉన్న అప్డేట్ ఏంటి? సరే, ఈ విషయం లావణ్యనే అడిగి నేరుగా తెలుసుకుందాం. ఇప్పటికి ఇష్యూ జరిగి 24 గంటలు కావస్తా ఉంది. రాజ్ తరుణ్ ఇప్పటి వరకు ఎందుకు స్పందించలేదు? తల్లిదండ్రులు పంపించాడు కానీ రాజ్ తరుణ్ సీన్ లోకి ఎందుకు రావట్లేదు? నేను అదే కోరుతున్నానండి. రాజ్ తరుణ్ అదే తల్లిదండ్రుల్ని మీరు అక్కడే కూర్చొని వృద్ధులు, మీరు అలాంటి వృద్ధుల్ని నువ్వు అంత సఫర్ చేస్తున్నావా రాజ్ తరుణ్ బయటికి పంపించి? లేదా అదంతా యాక్టింగా? ఒకవేళ అంత సఫర్ అయినా సరే వచ్చేసి క్లియర్ చేసుకో, నీ తల్లిదండ్రులను చూసుకో, ఒక దగ్గర ఉండండి. పోనీ నువ్వు వచ్చి నీ పేరెంట్స్ని చూసుకొని వెళ్ళిపోతా. పోనీ నేను చూసుకోనా? నాకు ఇచ్చేసే మరి దత్తత, నేను చూసుకుంటాను, తీసుకుంటాను. నేను చూసుకోవడానికి ఇక తెచ్చాను. రాజ్ తరుణ్ లెఫ్ట్ దెమ్ అండి. వాళ్ళకు కేసు అయినప్పుడు కూడా రాజ్ తరుణ్ లెఫ్ట్ దెమ్. నేను వైజాగ్ వెళ్ళి అంటే మా 3 BHK ఫ్లాట్ ఉన్నప్పుడు ఒక బెడ్రూమ్ లో రాజ్ తరుణ్ నేను ఉన్నాము, ఇంకో బెడ్రూమ్ లో మా తమ్ముడు, ఇంకో బెడ్రూమ్ లో వీళ్ళు, అండ్ పక్కన ఇంకొక సింగిల్ BHK ఫ్లాట్ తీసుకున్నాము. అందులో రాజ్ తరుణ్ వాళ్ళ నానమ్మ తాతయ్య. సో ఇక్కడ ఇల్లు తీసుకొని నేను వైజాగ్ వెళ్ళి ఆ 2 ఫ్యామిలీ సామాన్లతో పాటు వాళ్ళని తీసుకొని వచ్చి ఇక్కడ సదిరి రోజుకి 10 మందికి అన్నం వండిన మనిషిని. అలా మేము ఇన్ని సంవత్సరాలు బతికాము. బతికిన తర్వాత ఇప్పుడు సొంతిల్లు వచ్చేస్తే నేను మనిషిని కాదు అంటే ఎలా? నాకు ఇప్పటికీ మనుషులే వాళ్ళు. ఎప్పటికీ ఫీలింగ్ పోయింది వాళ్ళకి, నాకు కాదు. నేను చూసుకుంటాను వాళ్ళని. లేదు క్లోజర్ అంటే క్లోజర్ ఇప్పించండి అంతే. రాజ్ తరుణ్ ఏం అడుగుతారో, ఏం సవాల్ చేస్తారు? క్లోజర్ ఇప్పించండి లేదా జైలు మెట్లు ఎక్కుతాడు అంతే. జైలు ఎక్కిస్తారా? ఖచ్చితంగా ఎక్కిస్తాను. నా ప్రాణం పోతున్నప్పుడు అక్కడ రాజ్ తరుణ్ కాదు ఎవరున్నా సరే ఎక్కిస్తాను. క్రైమ్ ఉన్నప్పుడు ఖచ్చితంగా. క్రుయాలిటీ అంటేనే పడని అని మెత్తక మనిషిని నేను, పీస్, నాకు ప్రశాంతత కావాలి అనే వ్యక్తి అసాల్ట్ చేయించాడంటే ఒక సెకండ్ నాకు ఇంకా నమ్మకైతే కావట్లా. ఈ అసాల్ట్ వెనకాల రాజ్ తరుణే ఉంటే రాజ్ తరుణ్ని ఖచ్చితంగా నేను కోర్టు మెట్లు ఎక్కించి రాజ్ తరుణ్ని జైలుకి పంపిస్తాను. రైట్. ఈ ఇష్యూలో ఎట్టి పరిస్థితుల్లో మేము రాజ్ తరుణ్ని వదిలేది లేదు. ఒకవేళ ఈ దాడి వెనకాల రాజ్ తరుణ్ ఉన్నట్టయితే, రాజ్ తరుణే దాడి చేసినట్టు వీళ్ళందరినీ ఉసుగొల్పి పంపించినట్టయితే డెఫినెట్ గా తన పేరుని కూడా ఇంక్లూడ్ చేశాను కాబట్టి పోలీసుల ఎంక్వైరీలో రాజ్ తరుణ్ పేరు కూడా తెలుస్తుంది. అతన్ని కూడా జైలుకి పంపించేంత వరకు కూడా తను ఊరుకోనంటూ మాత్రం లావణ్య చెప్తా ఉంది. అనుష. రైట్ రవితేజ, థ్యాంక్ యూ.